తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ వర్కర్స్ రాష్ట్ర 2వ సభలు ఈ నెల 5న నారాయణపేట జిల్లా కేంద్రంలో జరుగుతాయని, మహాసభలను విజయవంతం చేయాలని గ్రామ పంచాయతీ కార్మికులకు పిలుపునిచ్చారు. ఇక గ్రామ పంచాయతీ వర్కర్స్ రాష్ట్ర యూనియన్ నాయకులు నరసింహ కోటకొండ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదురుగా దిశ టీవీతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమయానికి జీతాలు రాక అధిక పరిమాణం ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్నారని, వారికి హెల్త్ ఇన్సూరెన్స్ భద్రతను కల్పించాలని డిమాండ్తో రాష్ట్ర గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై భవిష్యత్తులో కార్యాచరణను ఏర్పాటు చేసే విధంగా పోరాటం చేయాలని నిర్ణయాలు కూడా ఈ రాష్ట్ర మహాసభలో జరుగుతాయని అన్నారు. ఇక మహాసభలో హాల్ పోస్టర్ను కూడా విడుదల చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున హాజరవుతారని పిలుపునిచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో అంజిలప్ప, సాయిలు, కృష్ణప్ప, భారతమ్మ, ఇక దస్తప్ప ఇతరులు పాల్గొన్నారు. రిలీజ్ చేస్తానని ఆ రోజు మాట్లాడింది కాబట్టి అదాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ వర్కర్లు ఈఎస్ఐ పిఎఫ్ కూడా అమలు లేదు కాబట్టి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ విధానంగా డిమాండ్ల కోసం 16 డిమాండ్ల కోసం ఈరోజు రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి అదేవిధంగా పండుగ సెలవులు కూడా ఈరోజు కనీసం గతి లేని పరిస్థితుల్లో ఈరోజు గ్రామ పంచాయతీ వర్గాలు దుర్మార్గమైన పరిస్థితుల్లో బతుకుతూ ఉన్నారు. కాబట్టి కనీసం పండుగ సెలవులు కూడా వ్యతిరేకంగా కేటాయించాలని చెప్పేసి దాన్ని సర్క్యులర్ను కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర మహాసభల సందర్భంగా. అదేవిధంగా ఈరోజు కనీసం గ్రామ పంచాయతీని కూడా గవర్నమెంట్ గుర్తింపు లేకుండా పోయింది. ఈరోజు 2025 జనవరిలో ఒక ప్రకటన చేశారు. గ్రీన్ ఛానల్ ద్వారా మేము అమౌంట్ 5 సార్లు ఇస్తామని మాట్లాడినారు. ఈ రోజుకి 3 నెలలు గడుస్తూ ఉన్నా కూడా గ్రామ పంచాయతీ వర్కర్ల గ్రీన్ ఛానల్ ఎక్కడ పోయిందో కూడా ముఖ్యమంత్రికి ఇంతవరకు కనబడతలేదా? గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏ విధంగా అయితే జీతాలు అందిస్తూ ఉన్నారో ఆ విధంగా గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల 5 తారీఖు అమలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్లన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర మహాసభల్లో మేము డిమాండ్ చేసి విజయం